ఫ్రెండ్స్, ప్రపంచ రాజకీయాల్లో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న విషయం అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ వీడియోలో ఈ సమస్య వెనుక ఉన్న చరిత్ర, రాజకీయాలు మరియు నిజమైన కారణాలను మీకు సులభంగా అర్థమయ్యేలా నేను చెప్తాను. ఫ్రెండ్స్, అసలు ఇరాన్ ఎందుకు అమెరికాతో విభేదిస్తుంది? ఇజ్రాయిల్ ఎందుకు అమెరికాను సపోర్ట్ చేస్తుంది? ఈ యుద్ధం నిజంగా మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అసలు ఈ సమస్య ఎక్కడ ప్రారంభమైంది? అమెరికా మరియు ఇరాన్ మధ్య ఉన్న సమస్య ఈ మధ్య మొదలైంది కాదు ఫ్రెండ్స్. ఇది దాదాపు 40 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర ఉన్న సమస్య. 1979లో ఇరాన్లో ఒక పెద్ద రాజకీయ మార్పు జరిగింది. దాన్ని ఇస్లామిక్ రివల్యూషన్ అంటారు. ఫ్రెండ్స్, ఈ విప్లవం ముందు ఇరాన్ ప్రభుత్వానికి అమెరికాతో చాలా మంచి సంబంధాలు ఉండేవి. ఫ్రెండ్స్, కానీ ఈ రివల్యూషన్ తర్వాత కొత్త ప్రభుత్వం అమెరికా మరియు వెస్ట్రన్ కంట్రీ దేశాలకు చాలా వ్యతిరేకంగా మారింది. అప్పటి నుండి అమెరికా మరియు ఇరాన్ మధ్య సంబంధాలు చాలా చెడిపోయాయి. ఫ్రెండ్స్, ప్రజెంట్ జరుగుతున్న పెద్ద సమస్య ఏంటి అనంటే, ఇరాన్ చెబుతున్నది ఇరాన్లో న్యూక్లియర్ ప్రోగ్రామింగ్ జరుగుతుంది. ఫ్రెండ్స్, అంటే అణుబాంబులు తయారు చేయడానికి చేసే టెస్ట్. ఫ్రెండ్స్, కానీ ఇరాన్ చెబుతున్నది ఏంటి అనంటే, మేము అణుబాంబులు తయారు చేయడానికి న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ చేయట్లేదు, ఇది ఒక విద్యుత్ ఉత్పత్తి మరియు శాస్త్రీయ పరిశోధన కోసం ఉపయోగిస్తున్నామని. ఫ్రెండ్స్, కానీ ఇరాన్ చెబుతున్న దానికి అమెరికా, ఇజ్రాయిల్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఫ్రెండ్స్, కానీ అమెరికా మరియు ఇజ్రాయిల్ అనుమానం ఏమిటంటే, ఇరాన్ అణుబాంబు తయారు చేసే ప్రయత్నం చేస్తోంది అని. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, ఒక్కసారి అణుబాంబు ఒక దేశానికి వస్తే ఆ దేశం చాలా శక్తివంతంగా మారుతుంది. మరియు ఇరాన్, యుఎస్ఏ అండ్ ఇజ్రాయిల్ మెయిన్ వాళ్ళకున్న భయం ఏమిటి అనంటే, ఇరాన్ దగ్గర అణుబాంబు గిన వచ్చింది అంటే వాళ్ళు ఎప్పుడైనా సరే యుఎస్ అండ్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తారు అని వాళ్ళ భయం. ఫ్రెండ్స్, అందుకే ఇరాన్ ఈ ప్రోగ్రాం ఆపాలని చాలా సంవత్సరాలుగా అమెరికా ఒత్తిడి చేస్తుంది. అండ్ వీళ్ళు ఎంత ఒత్తిడి చేసినా ఇరాన్ అనేది ఎవ్వరి మాట వినట్లేదు. అందువల్ల అమెరికా మరొక కొత్త ప్లాన్ వేసింది. అదేమిటి అంటే ఆర్థిక ఆంక్షలు. ఇరాన్ని ఒత్తిడి చేయడానికి అమెరికా ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. అది ఎకనామిక్ శాంక్షన్స్. అంటే ఇరాన్తో వ్యాపారం చేయకూడదు అని అమెరికా మరియు కొన్ని దేశాలు నిర్ణయించాయి. దాంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద నష్టం వచ్చింది. ఫ్రెండ్స్, ఇరాన్ కూడా దీనిని చాలా అన్యాయం అని భావిస్తుంది. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను మరింత పెద్దది చేసింది. అయితే ఫ్రెండ్స్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అనేవి ప్రపంచంలో చాలా అత్యంత కీలకమైన ప్రదేశాలు. ఎందుకు అనంటే వాళ్ళ దగ్గర చాలా ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటే దుబాయ్, ఖతార్, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమాన్, ఇరాన్. ఫ్రెండ్స్, అందుకే ఈ ప్రాంతంపై ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటే ఆ దేశానికి ప్రపంచ రాజకీయాల్లో ఎక్కువ శక్తి ఉంటుంది. ఇరాన్ దగ్గర ఆయిల్ రిజర్వ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఫ్రెండ్స్, అందువల్ల ఇరాన్ ఈ ప్రాంతంలో తన ప్రభావాన్ని పెంచుకోవాలి అని చూస్తుంది. కానీ అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇరాన్ ఎదుగుదలని తమకు ప్రమాదంగా భావిస్తున్నాయి. ఫ్రెండ్స్, అందుకే ఈ ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది ఆధిపత్యం కోసం. ఫ్రెండ్స్, అయితే అందరికీ ఒక పెద్ద డౌట్ ఉంది. ఫ్రెండ్స్, ఇజ్రాయిల్ ఎందుకు అమెరికాను సపోర్ట్ చేస్తుంది? ఇజ్రాయిల్ మరియు అమెరికా చాలా కాలంగా మిత్రదేశాలు. ఫ్రెండ్స్, అమెరికా ప్రతి సంవత్సరము ఇజ్రాయిల్కు $1 బిలియన్ సైనిక సహాయం ఇస్తుంది. ఇరాన్ చాలాసార్లు ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా మాట్లాడింది మరియు జరుగుతున్న న్యూక్లియర్ టెస్ట్ యుఎస్ఏ, ఇజ్రాయిల్కి
చాలా పెద్ద భయంగా పట్టుకుంది ఫ్రెండ్స్. అందుకే ఇజ్రాయెల్ భావిస్తున్నది ఏమిటి అంటే, ఇప్పుడు ఇరాన్ బలపడితే తమ దేశానికి చాలా పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సమస్యలో ఇజ్రాయిల్ అమెరికాకు మద్దతుగా నిలబడింది. అయితే అందరికీ ఒక పెద్ద అనుమానం ఉంది ఫ్రెండ్స్. ఈ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధంగా మారుతుందా? ప్రస్తుతం ప్రపంచంలో చాలా దేశాలు ఈ పరిస్థితిని క్షుణ్ణంగా గమనిస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ సమస్య పెద్ద యుద్ధంగా మారితే మిడిల్ ఈస్ట్ ప్రాంతమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా చాలా పెద్ద ప్రభావం పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకు అనంటే ఫ్యూయల్ రేట్స్ పెరిగిపోతాయి, గ్యాస్ రేట్స్ పెరిగిపోతాయి, చాలా సమస్యలు వస్తాయి ఫ్రెండ్స్. అందుకే చాలా దేశాలు ఈ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాయి. క్షుణ్ణంగా చెప్పాలంటే అమెరికా మరియు ఇరాన్ మధ్య వారికి మెయిన్ కారణం ఏమిటి అనంటే, ఇరాన్ చేస్తున్న న్యూక్లియర్ టెస్టింగ్ ఆపాలి అండ్ వాళ్ళ దగ్గర ఉన్న రా మెటీరియల్ మొత్తం యుఎస్ఏకి సరెండర్ చేయాలి అండ్ ఇరాన్లో ఉన్న రెజిమి మారాలి అని అమెరికా కోరుకుంటుంది. కానీ దానికి ఇరాన్ ఒప్పుకోవట్లేదు ఫ్రెండ్స్. ఈ సమస్య ఇంకా ఎలా మారుతుందో ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఉపయోగకరం అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.